ఎబ్రీ పత్రిక అపోస్తుడైన పౌలు ఎబ్రీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ లేఖనం నుండి చివరి వరకు మనం చదువుకుందాం. మొదట ఆదికాండం 22వ అధ్యాయము 8వ లేఖనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన పలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 ఈ లేఖనాలు చదువుకుందాం మనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృప ఆసనమునొద్దకు చేరుదాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలల వంచి హృదయాల వంచి ప్రభుని అడుగుదాం. మీ హృదయాలు కూడా ప్రార్థించండి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ లేఖనం ద్వారా నువ్వు నాతో మాట్లాడు తండ్రి అని ప్రార్థించండి. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి నీకు స్తోత్రములు. కృపగల మా రాజా, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల చేత నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము, మయపరచాము, ఘనపరచాము నాయన. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. ప్రభా దేవా, నువ్వు మా మధ్యలో దిగిరండి, మీ సన్నిధిని మా మధ్యలో కుమరించండి. ఎందుకంటే ప్రభా, చదవన్న లేఖనము నీది. ఒక మానవునితో మాట్లాడుతుంది వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మ దేవా నీవు మాట్లాడితేనైనా మేము జీవిస్తాం. ఎందుకంటే ప్రభా, నువ్వు జీవం గల దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయామేడమైన మా యేసయ్య, నన్ను మరుగు చేయండి ప్రభా. నేను శూన్యమైనాను, జీరో అయినాను, ప్రధాన పాపినైనాను ప్రభా. నేను మాట్లాడుతున్నా ఎందుకు పనికిరాని మాటలు ప్రభా. నా నాలుకను నా పెదవులను ప్రభా నీ స్వాధీనంలో తీసుకోండి. నీకు మహిమకరంగా నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన మాటలు నా నోటి ద్వారా రావడానికి దేవా నీ కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయినా మీరు రొట్టెలను ప్రభా చేపలను విరిచి ఏ విధంగా అయితే నీ బిడ్డలకు పంచిపెట్టారో ఈరోజు కూడా ఈ వాక్యం కూడా ప్రభా చదివిన లేఖనాన్ని మీరు విరిచినైనా నీ బిడ్డలకు పంచిపెట్టి వారిని దీవించి వారిని తృప్తిపరిచి ఆనందపరిచి సంతోషపరిచి నీ రాజ్యానికి ఆయత్తపరచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మయపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు దేవుని కృప తోడుగా ఉండునుగాక. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన నామం ఘనపరచబడాలి. హై ప్రీస్ట్ ఈరోజు మాట్లాడుతున్న ప్రధాన యాజకుడు అనే చిన్న అంశమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ సోదరి సోదరుడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ఘనపరచబడును గాక. అదేవిధంగా అందుకే బైబిల్ చెప్తుంది, మనము ఉనికి కలిగి ఉన్నాము, మనము చెల్లిస్తున్నామనంటే అది దేవుని ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వారం ఇది మొదటి వారము. వచ్చే ఆదివారం మిషనరీ ఆఫరింగ్ తీయబడుతుంది. సో దేవుని సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మా కోసం అనగా ప్రవక్త అన్నాడు, బైబిలే చెప్తుంది, దేవుని సేవకుల కోసము వారి కుటుంబం కోసము ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీకున్న సమస్యలు కావచ్చు, మీ కష్టములు కావచ్చు, మీ శోధన కావచ్చు, మీ ఇబ్బందులు కావచ్చు, మీరు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ శ్రేయభిలాషులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే అందరూ నిత్య జీవాన్ని పోవాలి, అందరూ దేవుని రాజ్యాన్ని పోవాలి, అందరూ కూడా దేవుని చేత దీవించబడాలి, అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఎవరు నశించడము దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మన ప్రధాన యాజకుడు అనే చిన్న అంశమైన దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 8వ లేఖనము. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు దేవుడు, అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన ఆ సన్నివేశం ఏంటంటే, 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. ఆ సంతానం ఎవరనగా ఇస్సాకు అయినాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత చూడండి, అబ్రహాము శారా చాలా ఎక్కువగా ఇస్సాకును ప్రేమించడం ప్రారంభించారు. ఇస్సాకును చాలా ఒక తండ్రి ఎంతగా ప్రేమించాలనో అంతకంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమించాడు. అప్పుడు అబ్రహాము తన జీవితంలో ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు.
దేవుని సన్నిధిని అనుభవించేవాడు. దేవుడు ఒక స్నేహితునితో ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటాడో అబ్రహాముతో ఆ విధంగా మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గురించి దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఆయన అబ్రహాము ఎవరట? స్నేహితుడు. స్నేహితునితో ఏ విధంగా మాట్లాడతాడో మనసు విప్పి దేవుడు అబ్రహాముతో ఆ విధంగా మాట్లాడేవాడు. ఎప్పుడైతే అబ్రహాం యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా, అబ్రహాం యొక్క మనసు అంతా కూడా, అబ్రహాం యొక్క ఏకాగ్రత అంతా కూడా ఎటువైపు డైవర్ట్ అయిందనగా ఇస్సాకు మీదకి డైవర్ట్ అయిపోయింది. ఇక దేవుడు చూసి ఏం చేశాడంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహామా, నేను ఒక విషయాన్ని అదిగా పెడుతున్నాను అంటే, ప్రభా చిత్తం ప్రభా, నువ్వు ఏం చెప్తావు చెప్పు, నేను చేస్తాను ప్రభా అంటే, నీకు ఒక్కగానున్న ఒక కుమారుని నాకు బలిగా ఇస్తావా అన్నాడు ఆయన. ఇది ఎలాంటి మాట ఇది? అవునా కదా? మనసు ఏమవుతుంది? కుంగిపోతాం మనం. ఉన్నది వారసుడు ఈయన అన్నావు. అయితే అబ్రహాముకు తెలుసు, ఏం తెలుసు అంటే ఇచ్చిన దేవుడు తీసుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ తీసుకున్న మృతులను సైతము లేపగల శక్తిమంతుడు నా దేవుడు అనే ఒక విశ్వాసం అబ్రహాముకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూడాలంటే గమనించితే ప్రియ సోదరుడా, ఈ 22వ అధ్యాయం మొదటికెళ్ళి చదువుకుంటాం. మనం వద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇస్సాకును దహన బలిగా అర్పించాలను. మోరియా పర్వతం యొద్దకు వెళ్ళి నేను ఏ స్థలం అయితే నేను చూపిస్తానో ఆ స్థలంలో నీవు ప్రేమించు ఇస్సాకును. ఇక్కడ గమనించండి ప్రియ సోదర ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో దాన్నే దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే మనం విశ్వాసులమైన తర్వాత, మనం యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ఏం కోరుకున్నాడుగా మన జీవితంలో మొట్టమొదటి స్థానము దేవుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మొదటి స్థానం యేసు క్రీస్తు అయి ఉండాలి. మన హృదయమంతటితో దేవుని మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి మనం దేవుని అనే ప్రశ్న మనకు రావచ్చు. మనకు ఈ భూమి మీద మనం పుట్టక మునిపే, ఈ భూమినికి మనం రాక మునిపే ఆయన మన పాపాల కోసము, మన అతిక్రమాల కోసము మనల్ని ప్రేమించి ఈ లోకానికి దిగొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు కూడా తన అద్వితీయ కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు. అవునండి, వాస్తవమా కదా? ఎంతగానో ప్రేమించాడు యేసు ప్రభును. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారునిగా ఆయన జీవించాడు. ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఆ ప్రేమించిన ఆయనను కూడా బలిగా కోరుకున్నాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము కూడా తను ఒక్కగానున్న ఒక కుమారుడైన ఇస్సాకును ప్రేమించాడు. మనం దేన్నైతే బాగా ప్రేమిస్తామో దాన్ని మన యొద్దకెళ్ళి దేవుడు తీసేస్తాడు. దాన్నే ఆయన కోరుకుంటాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మన విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు. మనల్ని ఏదో బాధ పెట్టడం దేవుని ఉద్దేశం కాదు, లేదా మనల్ని దుఃఖపెట్టడం దేవుని ఉద్దేశం కాదు. నీవు ఆయనకు లోబడవా, ఆయన మాట వింటావా, నువ్వు వినవా, ఆయన వాక్యానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉండవా అని ఇక్కడ చూడండి, శోధన కాదు పరిశోధిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు అబ్రహామును. శోధించేవాడు సాతాను గాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిని శోధించాడు, ఎక్కడ శోధించాడు, ఆయన పరిశోధించాడు. అప్పుడు అన్నాడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. తెల్లవారింది, ఇస్సాకును సిద్ధం చేశాడు, తన గాడిద గంతను కట్టుకున్నాడు, ఇద్దరు పనివాళ్ళను ఎండబెట్టుకున్నాడు, దహన బలి గురించి కట్టెలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రయాణమైపోతున్నాడు. దేవుడు ఏ స్థలంకైతే బొమ్మన్నాడు ఆ స్థలానికి ప్రయాణమైపోతున్నాడు. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి, ఎన్ని రోజులైంది? మొరియా పర్వతానికి 3 దినాలు పట్టింది పోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనులెత్తి చూసి
తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదామని చెప్పి. ఈ మాటలు ఎంత అర్థం ఉన్నా చూడండి. మీరు ఇక్కడే ఉండండి, తన ఇద్దరు పని వాళ్ళతో చెప్పాడు, ఈ గాడిదను పట్టుకొని మీరు ఇద్దరు ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి ఆ పర్వతం ఎక్కి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదము. ఎంత విశ్వాసము అబ్రహాంది. దేవుడు ఏం కోరుకున్నాడు? ఇస్సాకును నాకు బలిగా అయ్యు అబ్రహాం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాస్తవానికి ఎందుకు పోతున్నాడు ఆయన? ఇస్సాకును బలివ్వడానికి పోతున్నాడు. కానీ అక్కడ ఉన్న పని వాళ్ళతో ఏం చెప్తున్నాడు ఆయన? నేనును ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మ్రొక్కి దేవుని ఆరాధన చేసి మరలా మేము తిరిగి వస్తాం, అనగా మేమిద్దరం మరలా వస్తామంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. ఎవరితో మోపిస్తున్నాడు? ఇస్సాకుతోడే మోపిస్తున్నాడు కట్టెలను. ఆయన చిన్నపిల్లవాడు. ఈయన నిప్పును పట్టుకున్నాడు, కత్తిని పట్టుకున్నాడు. ఈయన కుమారుని బలివ్వడానికి వెళుతున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. వారిద్దరు కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రితో, తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా. అంటే ఇస్సాకు తెలియదు, నన్నే బలిస్తున్నాడన్న సంగతి ఇస్సాకుకు తెలియదు, ఆయనకు చెప్పలేదు ఆయనకు. అందుకే ఇస్సాకు ఏమంటున్నాడు? మనం ఇద్దరం వెళ్ళి దేవునికి బలి అర్పించి వెళుతున్నాము, మరి నిప్పు ఉన్నవి కట్టెలు ఉన్నాయి తండ్రి, మరి గొర్రెపిల్ల ఏది? ఇస్సాకు అబ్రహాం ఏమంటున్నాడు? అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలిగా గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. హల్లెలూయా. చూడండి ఎంత విశ్వాసము దేవుని మీద అబ్రహాముకు. దేవుడే గొర్రెపిల్లను బలిగా అర్పించడానికి ఆయనే చూసుకుంటాడు. పోయాడు, కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చిన తర్వాత బలిపీఠం కట్టాడు, కట్టెలను పేర్చాడు. ఆయన పేర్చిన తర్వాత ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టివేసి బలిపీఠను పడుకోబెట్టాడు. అప్పుడు తెలిసింది ఇస్సాకు. వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచాను. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడు? ఇస్సాకును బంధించేశాడు. బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ఏం ధైర్యమైనది, ఏం విశ్వాసమైనది అబ్రహాంది. అంతేనా అండి? వాస్తవమా కాదా? మామూలు విశ్వాసమా అబ్రహాంది? సాధారణమైన నమ్మకంగా దేవుని మీద ఆయనకున్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ సన్నివేశంలో ఏమైందంటే ఇస్సాకు యొక్క మనసు పూర్తిగా దేవుని వైపు వెళ్ళిపోయింది. ఇస్సాకు పూర్తిగా దేవునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాడు, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇస్సాకును సంపూర్ణంగా దేవుడు తన మార్గంలోకి నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను బలిపీఠాన్ని పెట్టాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చెయ్యి చాపి ఏం చేశాడు? కత్తి పట్టుకొని పైకి లేపాడిక వేటు వేస్తే ఆయన తల తెగిపోవాలి ఇస్సాకుది. అక్కడి వరకు దేవుడు పరీక్షించాడు అబ్రహామును. హల్లెలూయా. చూడండి, అబ్రహాము వెనక్కి పోయాడు. ఆయన దేవుడు అడిగింది ఇవ్వడానికి. మనం ఏదైతే మన విశ్వాసము మనల్ని చూడడానికి, మనల్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన విశ్వాసంలో బలం పొందుకోవడానికి, మనల్ని దీవించడానికి, మనకి ఏదైతే శ్రేష్టమైనది ఉంటో, మనం ఏదైతే ప్రేమిస్తామో దాన్నే దేవుడు కోరుకుంటాడు. ఆయన కోరుకొని నువ్వు దేవునందు సందేహం లేకుండా, దేవునందు విశ్వాసం కలిగి, దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి దాన్ని సమర్పించడానికి ముందుకు వచ్చినప్పుడు నీ విశ్వాసమును దేవుడు దీవించడము ప్రారంభిస్తా అంటాడు ఆయన. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తా అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చేయి పైకెత్తాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమని? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభు అనను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనేను. హల్లెలూయా, హల్లెలూయా.
ఏం చూశాడు దేవుడు అబ్రాహామును? నువ్వు దేవునికి భయపడేవాడివి, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు, కాబట్టి ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అబ్రాహాము కనులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొనిన ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. నువ్వు దేవుడు కోరింది నువ్వు ఇస్తే దానికి ప్రతిఫలముగా దేవుడు నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక నా అంశం ఏంటంటే చూడండి, ఇక్కడ ఆ పొట్టేలు ఎవరైనారు? ఆ గొర్రెపిల్ల ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువైన యేసు క్రీస్తు అక్కడ ఉన్నాడు ఆయన. అందుకే ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆయన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా, యేసు క్రీస్తును ప్రతిబింబించడానికి ఆ గొర్రె పిల్లని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఏదైనా శోధన కనుక వస్తే, ఏదైనా కష్టం కనుక వస్తే, ఏదైనా శ్రమ కనుక వచ్చేది ఉంటే, ప్రియ సోదరుడు నువ్వు గుర్తుంచుకో, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. దేవుడు యొక్క స్థాయిని నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనం బాధపడతాం, ఎందుకంటే మానవ స్వభావము కాబట్టి, మనం మనుషులము కాబట్టి, మనము ఆ కష్టాన్ని తట్టుకునేంత శక్తి మనకు లేక మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం మనం. కానీ మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు మనకు. అక్కడ ఎబ్రీ పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడని, మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన బలహీనతలను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మన బలహీనతలను ఎరిగిన వ్యక్తి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, అక్కడ పొట్టేలను ఏర్పాటు చేసుకున్నాడు దహన బలిగా. అబ్రాహాము ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రాహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఆ స్థలంకి ఏమని పేరు పెట్టాడైనా? యెహోవా ఈరే, అనగా యెహోవానే చూసుకొనును. నీ కుటుంబాన కష్టం వచ్చిందంటే ప్రియ సోదరుడు గుర్తుంచుకో, నువ్వు జ్ఞాపకం పెట్టుకో, దాన్ని దేవుని చేతుల్లో పెట్టు, ఆయన చూసుకుంటాడు ఆయన. నీకైనా శోధన వచ్చిందంటే ఆ శోధన దేవుని పాదాల దగ్గర పెట్టు, ఆయన చూసుకుంటాడు ఆయన. నీకైనా దుఃఖము కలిగిందనంటే ప్రియ సోదరుడు నువ్వు గుర్తుంచుకో, నీ కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు ఆయన. ఆయన నీ కుటుంబానికి యెహోవా ఈరేగా ఉంటాడు. ఆయన నీకు కష్టానికి యెహోవా ఈరేగా ఉంటాడు. ఆయన నీ నీ శ్రమకు యెహోవా ఈరేగా ఉంటాడు. ఆయన నీకు వచ్చిన శోధనకు యెహోవా ఈరేగా ఉంటాడు ఆయన. ఎందుకనగా ఆయనను రంగం మీదకి పిలవాలి మనం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన ఈరోజు కూడా యెహోవా ఈరే అయినాడు ఆయన. ఆయనే యెహోవా దేవుడే దాన్ని చూచుకొనును. అందుకే ప్రభువు మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మనం ఆలోచించడం ద్వారా మన ఎత్తు మూరెడు పెంచుకోలేము. మన తల వెంట్రుకల్లో ఒక్కదాన్ని నలుపైనను తెలుపైనను మనము చేయలేము. మనం మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, మనం ఎంత ఉన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నాం మనం. చూడండి, అందుకే నీకు ఏదైనా శ్రమ వచ్చిందంటే నువ్వు కృంగిపోతూ ప్రియ సోదరుడా, నీకైనా శోధన వచ్చిందంటే ఆ శోధనను జయించే విశ్వాసం నాకు దయచే ప్రభా. యెహోవా ఈరే అని పేరు పెట్టను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొను అని నేటి వరకు చెప్పవను. యెహోవా దూత రెండవ మారు పరలోకంలో అబ్రాహామును పిలిచిట్టాను. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్యక వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, హల్లెలూయా, ఏం చేస్తాడట ఆయన? నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. చూడండి, అక్కడ ఎంత బాధాకరమైనది అబ్రహాముకు ఆ సన్నివేశాన్ని మనం చూస్తే. ఒకవేళ మనమే ఆ స్థితిలో ఉంటే ఇవ్వగలమా దేవునికి? మనం ఏదైతే దేన్నైతే మనం ప్రేమిస్తున్నామో దాన్ని ప్రభువు కోరిండు అనుకోండి, మనం ఇచ్చే విశ్వాసం మనకున్నదా? ఆయన ఏమంటాడు ఇక్కడ దేవుడు? నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందు ఇసుకవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతానము వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. హల్లెలూయా.
ఇక సాతానుగాడు నీ కాళ్ళ కింద ఉంటాడండి వాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు మనకు శత్రువులు గారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం పగవాళ్ళని అనుకుంటాం, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళే మనకు స్నేహితులు అవుతారు. అవునా కదా? వాస్తవమా కదా? వాస్తవం అది. అందుకే మనకు శత్రువు, మనకు పగవాడు ఎవడు అని అంటే సాతానుగాడు తప్ప భూమి మీద ఏ మానవుడు కాదు. హల్లెలూయా. ఏ వ్యక్తి కాదు, ఏ మనిషి కాదు. మనకు తాత్కాలికంగా మనకు ఆవేశం ఉండొచ్చు, తాత్కాలిక కోపాలు ఉండొచ్చు, తాత్కాలిక ఉద్రేకం ఉండొచ్చు, తాత్కాలికంగా మనం బాధపడచ్చు. మనం ఆ బాధ అయినా దేవుని చేతిలో పెట్టాలి, ఆ ఉద్దేశమైన ఆవేశమైన దేవుని చేతిలో పెట్టాలి, ఆ కోపమైన దేవుని చేతిలో పెట్టి కోపం నాలుకెళ్ళి తీసే ప్రభా, ఈ ఆవేశం నాలుకెళ్ళి తీసే ప్రభా, ఈ తొందరపాటు నాలుకెళ్ళి తీసే ప్రభా, ఈ బాధ నాలుకెళ్ళి తీసే ప్రభా, ఈ వేదన నాలుకెళ్ళి తీసే ప్రభా, ఈ కష్టం నాలుకెళ్ళి తీసే ప్రభా, ఈ శోధన నాలుకెళ్ళి తీసే ప్రభా, నన్ను దీవించు ప్రభాని నువ్వు దేవుని చేతిలో కనుక పెట్టేది ఉంటే ప్రియ సోదరుడా, నిన్ను దేవుడు దీవించి నీ శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును పరీక్షించాడు ఆయన. ఆ విజయము అబ్రహాం పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదం ఎవరి వినికి వస్తున్నది? అబ్రహాం యొక్క సంతానం వినికి వస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుడు దీవించింది అబ్రహామునే. అవునా కదా? అబ్రహాంతోనే దేవుడు మాట్లాడాడు. అది ఇస్సాకు మీనికి వచ్చింది, ఇంకా సంపూర్ణంగా రాలే ఇస్సాకు మీనికి. ఆ తర్వాత యాకోబు మీనికి వచ్చింది. ఇస్సాకుకి ఇద్దరే కుమారులు. అవునా కదా? ఒక ఆయన ఎవరు? ఏశావు, ఇంకొక ఆయన యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారు. సో అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఎవరి మీనికి వచ్చినాయి అబ్రహాం యొక్క దీవెనలు? యాకోబు యొక్క సంతానం మీనికి వచ్చాయి. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చెప్పాడు? దేవుడు నాకు లోబడి నన్ను ప్రేమించి నా వాక్యానికి విధేయులే జీవించిన వారిని 1000 తరముల వరకు కరుణించు దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని తరములండి ఆయన? 1000 తరములు. అంటే ఎంత కృపగలవాడైనా. అందుకే ఎబ్రీ పత్రిక ఏమంటున్నాడు? ఆయన కృపా సింహాసనం వద్దకు మనం వద్దామంటున్నాడు ఆయన. మనం ఎక్కడికి రావాలి? మనము యేసు ప్రభు యొక్క కృపా సింహాసనం వద్దకు రావాలి. మనం ఈరోజు నీవైనా నేనైనా దీవించబడాలి అని అంటే, మనం ఆస్వాదించబడాలంటే మనకు బలిపీఠం మీద ఒక గొర్రెపిల్ల వధించబడినది. ఆయన మన ప్రధాన యాజకుడు అయినాడు. అందుకే అబ్రహాం యొక్క సంతానంలోకి వెళ్ళి దేవుడు ఇసాకు నుండి యాకోబు నుండి 12 మంది కుమారులలో 11 మంది కుమారులకు మాత్రమే కానాను దేశాన్ని పంచిచ్చాడు. ఒక కుమారుణ్ణి ఏం చేశాడుగా తన సేవ నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు. వారు లేవి వంశస్థులు. వారు లేవీలను తన సేవ కోసము దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క మందిరం యొక్క సేవ చేయడానికి, తన యొక్క పరిచయం చేయడానికి, తన యొక్క మందసం సేవ చేయడానికి, తన మందిరం యొక్క పరిచయం చేయడానికి, వాయిద్యములు వాయించడానికి, తంబురాలు వాయించడానికి, పాటలు పాడడానికి, వాక్యము చదవడానికి, దేవుని యొక్క పరిచయం చేయడానికి, దేవునికి బలులు అర్పించడానికి, ప్రజల నిమిత్తము ప్రార్థించడానికి. దేవునికి మహిమ. హల్లెలూయా. లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ సేవ వాళ్ళకు అప్పగించేశాడు ఆయన. అక్కడ నుండి ఎక్కడి వరకు దాకా వచ్చింది? లేవీలు యేసు క్రీస్తు వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క పరిచయానికి లేవీలు మాత్రమే చేయడం ప్రారంభించారు. సో యేసు ప్రభు వచ్చాడు, ఆయనను తృణీకరించారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయనను సిలువకు వేశారు. ఆయనను ఎంత అవమానించాలో అంతగా అవమానించారు, ఎంతగా ద్వేషించాలో అంతగా ఆయనను ద్వేషించారు. కానీ ఎక్కడ కూడా యేసయ్య అవమానించిన వారిని అవమానించలేదు, ద్వేషించిన వారిని ద్వేషించలేదు, దూషించిన వారు దూషించలేదు, వ్యతిరేకించిన వారు వ్యతిరేకించలేదు, ఆయనను కొట్టిన వారిని కొట్టలేదు. ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎలాంటి క్షమాపణ గుణం అనేది. అది లేవీల చేత ఆయనను తృణీకరించడం వల్ల ఇశ్రాయేలు ప్రజలకు కళ్ళు మూయబడ్డాయి వాళ్ళవి. సో ఈరోజు కూడా లేవీలే వాళ్ళకు దేవుని యొక్క సేవ చేస్తున్నారు. వాళ్ళు స్టిల్ ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, యూదులు ఉన్నారు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవునికి ఘనత కలుగునుగాక. యూదులు ఉన్నారు, వారు ఇశ్రాయేలు జనాంగం ఉన్నది, భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళ కూడా మందసం ఉంది, సినగోగు ప్రార్థన మందిరాలు ఉన్నాయి. వారి యొక్క పరిచయ వాళ్ళ మందసంలో దేవుని సేవ చేయడానికి లేవీలను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ లేవీ వంశంలో పుట్టలేదు యేసు ప్రభు. ఎవరి గోత్రంలో ఏ వంశంలో పుట్టాడని? యూదా వంశంలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా వంశంలో పుట్టాడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? ఆయన చూడండి, మన ఆయన అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మనం చూస్తే ఒక మనిషిని ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. అవునండి? సరే చూడండి, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 20వ లేఖనకెళ్ళి కింది చదవండి దయచేసి. 1 కొరింథీయులు 15వ అధ్యాయము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. హల్లెలూయా. చూడండి, ఎవరి ద్వారా మరణం వచ్చింది? మనుషుని ద్వారా వచ్చింది. ఆదాము ద్వారా కాదు, కానీ తనకు భార్యగా ఇవ్వబడిన హవ్వమ్మ ద్వారా ఒక పొల్లును కలిపేసిండు సాతానుగాడు వచ్చి. ఇది నిజమా? ఈ చెట్ల పొలంలో అన్నీ తినవచ్చు కానీ ఒక చెట్టు పొలం తినొద్దన్నాడా అంటే అప్పుడు చెప్పింది ఏమని? అవును, దేవుడు చెప్పాడు ఆ చెట్టు పొలం తిన్నప్పుడు చనిపోతామని. వాడు సాతానుడు ఏమంటున్నాడు? వాడు వచ్చి సర్పము చేయమంటుంది, మీరు చావనే చావరు. హల్లెలూయా. మంచి చెడులు తెలుసుకొని దేవుని దూతల వలె మీరుంటారు అని చెప్పి ఆ పొలం ఇచ్చిన పొలములు భుజించింది ఆమె. పొలములు భుజించింది, తర్వాత తన భర్తకి ఇచ్చింది. అప్పుడు ఏమైతుందనగా వారు పాపంలో పడిపోయారు. ఆదాము ద్వారా వచ్చిన పాపముని తీసేయడానికి ఆదాము ఎవరైనారో అయినా? ఆదాము ఎవరైనా కాదండి, ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆదాము ఎవరండి? దేవుని కుమారుని ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చింది. మళ్ళీ తీసేయాలంటే ఎవరి ద్వారా తీసేయాలి? దేవుని కుమారుని ద్వారానే పాపం పోవాలి. హల్లెలూయా. అందుకే ఈ క్రమంలో అందరూ వచ్చేసారు. మనం ప్రతి భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తే ఏదో ఒక బలహీనతలో ఉన్నారు వాళ్ళు, ఏదో ఒక బలహీనత. అందుకే అందరూ పరిపూర్ణులు జీవించలేకపోయారు. చివరికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యమును దాటి వెళ్ళడాయన, తన వాక్యాన్ని దాటి వెళ్ళడాయన. ధర్మశాస్త్రంలో రాశాడు ఏమని చూడండి. ధర్మశాస్త్రంలో లెవియాకాండం 25వ అధ్యాయం 25వ లేఖనికలు చదవండి ఒకసారి కిందికి. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించవచ్చును. హల్లెలూయా. ఇది ధర్మశాస్త్రం. ఇది ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? స్వాస్థాన్ని కోల్పోయాడు ఒక సోదరుడు. ఆ స్వాస్థ్యం విడిపించబడాలంటే ఎవరు విడిపించాలి? ఇది ఎక్కడికి వెళ్ళొచ్చిందండి? ఇది బైబిల్లోకి వెళ్ళొచ్చింది. హల్లెలూయా. అందుకే సృష్టికి మూలము దేవుని యొక్క వాక్యమైనది. నువ్వు ఏ దేశ చట్టమైనా తీసుకో, ఏ రాజ్యాంగమైనా తీసుకో, ఏ కుటుంబ పరిస్థితులు తీసుకో, ఈ భూమి మీద మానవుల జీవన విధానం అంతా కూడా ఎక్కడో ఒక్కొక్క దగ్గర దేవుని వాక్యము వాళ్ళతో సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు విడిపించాలి. ఎవరు విడిపించాలి? సమీప బంధువుడు విడిపించాలి. ఇప్పుడు ఆదాము కోల్పోయాడు స్వాస్థాన్ని. ఏం స్వాస్థ్యం అది? అధికారంను కోల్పోయాడు సృష్టి మీద. తెలుసా అండి? అవునా కాదా? వాస్తవమేనా? దేవుడు పేరు పెట్టలే ఏ జీవరాశికి. దేవుడు ఏ జీవరాశికి పేరు పెట్టలే. సృష్టించాడు, వాటిని ఆదాము దగ్గర తీసుకొచ్చి ఆదాము పేరు పెట్టడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఏదేను తోటలో పాపం రానంత వరకు సింహము గొర్రెపిల్ల అన్నీ కలిసి జీవించినాయి. ఎప్పుడైతే ఒక్క పుల్లును
నమ్మడము ఒక్క వాక్యంలో ఒక చిన్న పొల్లును అపనమ్మకం వచ్చిందో అప్పుడు పాపం వచ్చేసింది. ఏదేను తోటలోకి వెళ్ళి ఆదామును బయటికి వెళ్ళగొట్టాడు. కొల్లగొట్టి ఏం చేశాడు? భూమిని సేద్యము చేసుకొని, నువ్వు చెమట ఒడిచి భూమిని సేద్యము చేసుకొని పంట పండించుకొని తిని భూమిని నిండించండి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ అధికారం ఎవరు కోల్పోయారు? అవునండి, వాస్తవమే కదా? ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ అధికారం? అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ అధికారం తీసుకోవాలంటే ఎవరు రావాలి? ఇక్కడ ఆదాముకు సమీప బంధువుడే రావాలి. ఆదాము ఎవరు ఏమని చెప్తున్నారు? ఆదాము దేవుని కుమారుడు. లూకాసు వార్తలు ఉంటుంది, కావాలంటే చదవండి మీరు. లూకాసు వార్త 3వ అధ్యాయము 38 లేఖనం, చివరి లేఖనం. కెయినాను ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కోల్పోయారు స్వాస్థ్యమును? ఆదాము కోల్పోయి. ఆదాము ఎవరైనా దేవుని కుమారుడైనాడు. మరి ఇప్పుడు ఆదాము దేవుని కుమారుని ఆధిక్యతలో ఉండి ఆ స్వాస్థ్యమును కోల్పోతే మరలా ఆ స్వాస్థ్యమును తీసుకోవాలంటే ఎవరు రావాలి? దేవుని కుమారుడు రావాలి కదా. లెవియా కాండం 25వ అధ్యాయం 25వ లేఖన ప్రకారం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కుమారుడు రావాలి. అందుకే ఒక్కొక్కరిని పంపించాడు ఆయన. ఒక్కొక్క బలినతలో పడిపోవడం ప్రారంభించాడు. అంటే సంపూర్ణంగా ఎవరు జీవించలేదు. కాబట్టి ఎవరు వచ్చారు ఈ లోకానికి? దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు ఏమైనాడైనా దేవుని కుమారుడైనాడు. అందుకే ఆయన కుమారుడు కాబట్టి తండ్రి 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 అని ప్రార్థించాడు. ఆయన వచ్చిన సందర్భం ఏంటిది? ఆయన వచ్చిన సన్నివేశం ఏంటంటే ఆదాము కోల్పోయిన ఆ ఆధిక్యతను, ఆ అధికారమును, ఆ స్వాస్థ్యమును ఈయనే జయించి ఆ స్వాస్థ్యమును తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ స్వాస్థ్యము తీసుకోవాలంటే ఏం కావాలినే? బలిగా అర్పించబడాలి. అందుకే అబ్రహాం అన్న, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా ఇస్తావా అబ్రహాం అని అంటే, నేను ఇస్తాను ప్రభా అని వచ్చాడాయన, ఇచ్చాడాయన. కానీ దేవుడు అక్కడ ఏం చేసుకున్నాడు? ఆయన ప్రత్యేకమైన గొర్రెపిల్లను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము స్థానంలో మనం దేవుని పెడదాం, ఇస్సాకు స్థానంలో యేసు క్రీస్తుని పెడదాం మనం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? తన ఒక్కగానున్న కుమారుని అనగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మానవుల పాపాల నిమిత్తము ఈ లోకానికి పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంపించి చూడండి, కఠినమైన శ్రమలు పెట్టాడు. ఎన్ని రకాలుగా శోధించాలో యేసు ప్రభును మానసికంగా శోధించాడు సాతానుగాడు, యేసు ప్రభును భౌతికంగా శోధించాడు సాతానుగాడు, యేసు ప్రభును ఆత్మీయంగా శోధించాడు సాతానుగాడు, యేసు ప్రభును ఎన్ని శోధనలు అయితే భూమి మీద ఉంటాయో అన్ని శోధనలు శోధించాడు వాడు. కానీ అన్నిట్లో ఆయన జయించాడు వాడిని. అందుకే ఆయన జయశీలుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ముండ్ల కిరీటం పెట్టాడు. ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. మాట్లాడండి అని ముండ్ల కిరీటం పెట్టి సుత్తలతో కొడితే ఆ కిరీటము తలలో గుచ్చుకుపోయింది. మౌనంగా ఉన్నాడు ఆయన. తర్వాత తీసేశారు, ఊదారంగు వస్త్రం వేశారు. ఊదారంగు వస్త్రం ముఖమంతా పిడిగుద్దులు గుద్ది అవహేళన చేసి, నువ్వు ప్రవక్త కదా, హృదయ రహస్యాలు బయలుపరిచేవాడి కదా, అక్కడ ఆ విధంగా చేసావు కదా, ఇక్కడ ఈ విధంగా చేసావు కదా నువ్వు, మరి నిన్ను గుద్దినవాడు ఎవడో ఇప్పుడు చెప్పు అని అంటున్నా. మౌనంగా ఉన్నాడు ఆయన. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టేస్తే మౌనంగా ఉన్నాడు. గొర్రెపిల్ల కూడా మౌనంగా ఉన్నది. ఈయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, మన ప్రధాన యాజకుడిగా ఆయన ఈ లోకములో దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడు. కోడలతో కొట్టారు ఆయన, మౌనంగా ఉన్నాడు ఆయన. సిలువను మోసుకొని పోమన్నారు ఆయన, సిలువను మోసుకొని పోయాడు, మౌనంగా ఉన్నాడు ఆయన. శిలువ మీద పడుకోబెట్టి కాళ్ళకు చేతులకు శిలలు కొట్టారు, ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన. ఆయన పక్కలో పొడిచారు, మౌనంగా ఉన్నాడు ఆయన. కల్వరిలో ఒక్కసారి కేక వేశాడు ఆయన. సమాధులు బద్దలైపోయినాయి, పరిశుద్ధుల సమాధులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సమాధులన్నీ? ఆదాము నుండి మొదలు పెట్టుకుంటే బాప్తిజం ఇచ్చి యోహాను వరకున్న
ఆ పరిశుద్ధులకు సమాధులు బద్దలై ఆయన ఏమాడైనా సమాధులకు వెళ్ళి లేచారు వాళ్ళంతా. వాళ్ళకంటే ముందు ఎవరు లేచారు ఇక్కడ? యేసు క్రీస్తు లేచాడు. అమ్మ ఇప్పుడు చదవమ్మా కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 20వ వాక్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం బ్రతకాలంటే ఎవరు కావాలి? మనకు క్రీస్తు కావాలి. ఆ స్వాస్థ్యము తీసుకున్నాడు ఆయన. మృతుల పునరుత్థానం కలిగి మొట్టమొదటి లేచిన వ్యక్తి ఎవరండు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత వీళ్ళంతా లేచి పరిశుద్ధ పట్టణంలో 3 దినములు ఆయనతో తిరిగారు. ఆయనకి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం. మనం ఈయన కూడా దేవుని కుమారుడు అయి ఉండాలి కదా, యేసు ప్రభు కూడా. అవునా కదా? వేరే వ్యక్తి రావడానికి ఆస్కారం లేదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ లేఖనానికి వెళ్ళి కింది చదువుకుంటారండమ్మా. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసు ఇక్కడ నుండి గమనించండి. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. హల్లెలూయా. ఇక్కడ శరీరాన్ని బట్టి ఆయన ఎవరట? ఆయన దావీదు సంతానం. ఎందుకంటే యూదా గోత్రంలో జన్మించాలి ఆయన. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే యేసు క్రీస్తు శరీరమును అదేవిధంగా ఆయన ఆత్మ సంబంధమైన జీవితం గురించి వివరిస్తున్నాడు. ఆయన శరీర సంబంధముగా ఆయన దావీదు సంతానముగాను అమ్మ చదువమ్మ మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను. హల్లెలూయా. యేసు ప్రభు శరీరకణంగానేమో దావీదు సంతానము, మృతులలోకెళ్ళి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఈయన ఎవరటినే దేవుని కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఆదాము దేవుని కుమారుడు. ఆయన కోల్పోయిన స్వాస్థ్యమును ఎవరు తీసుకొచ్చారు? దేవుని కుమారుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు కూడా ఎవరైనారైనా దేవుని కుమారుడైనాడు. దేన్ని బట్టి? మృతులలోకి వెళ్ళి లేవడం బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన ప్రభావముతో నిరూపించబడ్డాడు. అవునండి. అందుకే ఆదామునందరూ అందరూ మృతి పొందుతున్నారు, కానీ యేసు క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది ఈ లోకమునకు, ఒకే మనుషుని ద్వారా జీవం వచ్చింది ఈ లోకమునకు. హల్లెలూయా. మొదటి మనుషుడు ఆదాము అయినాడు, కడపటి ఆదాము ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. అందుకే ఆయన తనంతట తాను లేచాడు మృతుల్లోకి వెళ్ళి. ఇస్సాకు యొక్క బలియాగము యేసు క్రీస్తుక మరణమునకు పునరుత్థానమునకు సాదృశ్యమైనది. ఆడ గొర్రె పిల్లను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఒక గొర్రెవాడు వచ్చి ఆడ గొర్రెలను మోపుకొని పోయిండు. ఆయనే గొర్రె పిల్లగా ఉన్నాడు. అందుకే బాప్తిస్మా యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆయనే గొర్రె పిల్ల అయినాడు. ఎన్ని పాత్రలు చేయాలో బైబిల్లో ఒక విశ్వాస జీవితం నిమిత్తము అన్ని రకముల పాత్రలను యేసు ప్రభు చేశాడు. ఆయన చెయ్యని పాత్ర భూమిన ఏమీ లేదు. చివరికి ఆయన చేసిన పాత్ర ఏంటనగా మన కొరకు ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆయన ఇప్పుడు మనం ఎబ్రీ పత్రికలకు వద్దాం.
ఇప్పుడు చూడండి, ఈ కోల్పోయిన స్వాస్థ్యం ఆయన తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన మత్తయి సువార్తలో మనము చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. అవునండి, చదువుతారా లేఖనం? అది మత్తయి సువార్త 28వ అధ్యాయము 16-17 లేఖనాలు చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. పరలోకంలో కూడా సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, భూమి మీద కూడా సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మరి ఇప్పుడు తండ్రి బతికున్నాక కొడుకుకు అధికారం వస్తుందా? వస్తుందా అండి? ఎవరైనా ఇస్తారా ఎవరైనా? మరి పరలోకంలోనే సర్వాధికారం ఉందంట ఆయనకు, భూమి మీద కూడా ఆయనకు సర్వాధికారం ఉన్నది. హల్లెలూయా. మరి ఈయన ఎవరైనారు? ఆయనను మనమైనా ప్రార్థన చేస్తే, కొంతమంది పెద్ద పెద్ద భక్తులు ప్రార్థన చేసి చనిపోయిన వాళ్ళను యేసుక్రీస్తు నామములో లెమ్మంటే లేచారు. మరి ఈయన సమాధి దగ్గరికి పోయి ఎవరన్నా పోయి ప్రార్థన చేసి లెమ్మంటే లేచాడా? ఆయన ఎవరన్నా పోయి లేపారా యేసు ప్రభును? ఎవరు లేచారు? ఆయన మరణము ఆయనను బంధించట అసాధ్యం, బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. మరణం ఆయన బంధించట అసాధ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన తండ్రే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఇప్పుడు ఎవరి ఆత్మ పరిశుద్ధమైనది? పాపిదా పరిశుద్ధుందా? అంతేనా కదా? ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? శరీరాన్ని బట్టి ఆయన దావీదు సంతానం అంటున్నాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతులలోకి వెళ్ళి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగా ఆయన ప్రభావముతో నిరూపించబడ్డాడు. దేని బట్టి? పరిశుద్ధమైన ఆత్మను బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ ఏంటది? దేవుందా పాపి మానవుందా? దేవుడు పరిశుద్ధుడు కదా, అవునా కదా? హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుని ఆత్మనే పరిశుద్ధాత్మ అయినది. ఇప్పుడు పరిశుద్ధాత్మను బట్టి ఎవరటైనా దేవుని కుమారుడు అంటే, ఈ పరిశుద్ధాత్మ ఎవరిదైనది? ఏమైనారు? యేసుక్రీస్తు కదా, అవునా కదా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరైనారు ఇక్కడ? యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరైనారు ఇక్కడ? యేసుక్రీస్తు అయినాడు. యెహోవా ఈరే ఎవరైనారు ఇక్కడ? యేసుక్రీస్తు అయినాడు. ఎలోహిము ఎవరైనారు? యేసుక్రీస్తు అయినాడు. ఎన్ని రకాల పాత్రలు మానవుని యొక్క విమోచన కొరకు చేయాలనో అన్ని క్రియలు చేసి ఏం చేశాడు? సమస్తము సమాప్తమాయను అన్నాడు ఆయన కల్వరి శిలువలో. ఒక పాపిని రక్షించడానికి, ఒక పాపిని విమోచించడానికి, ఒక పాపిని పరిశుద్ధుని చేయడానికి, ఒక పాపికి నిత్యజీవం ఇవ్వడానికి ఎన్ని క్రియలు చేయాలనో అవన్నీ క్రియలు కల్వరి శిలువలో ప్రభువైన యేసు క్రీస్తు చేశాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడినది, భూమి మీద కూడా సర్వాధికారము ఇవ్వబడి. భూమిని అధికారం ఎవరి దగ్గరికి పోయింది? ఆదాము దగ్గరికి వెళ్ళి సాతాను గాని వశంలోకి వెళ్ళిపోయింది, అవునా కదా? అందుకే ఈరోజు మనం ఏమనుకుంటాం? కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్గా మనిషి చనిపోతాడు, ఇవన్నీ వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి? ఒక్క చిన్న పొల్లును అనుమానించడం బట్టి దేవుని యొక్క వాక్యాన్ని. అంతవరకు రోగం లేదు, ఏదైనా తోటలో కష్టం లేదు, బాధ లేదు, శ్రమ లేదు, శోధన లేదు, ఆకలి లేదు, దప్పికలు లేవు. ఉన్నాయండి? ఏ జీవి, ఏ ప్రాణికి హాని కలిగించలేదు అక్కడ. హల్లెలూయా. అలాంటి జీవితముగా మానవునికి ఉండాలి. ఆ జీవితాన్ని ఇవ్వడానికే దేవుని కుమారునిగా ఆ దేవాతి దేవుడే భూమిని దిగొచ్చాడు. ఇప్పుడు పరలోకమందు ఆయనకు అధికారం ఇవ్వబడినది, భూమి మీద కూడా ఆయనకు. వాడు చేంజ్ చేస్తున్నాడు సాతానుడు, కొండ మీద తీసుకుపోయి నువ్వు నాకు సాగలబడితే అదంతా మహిమంతా నీకు ఇస్తా అన్నాడు, అవునా కదా? నువ్వు నాకు ఒక్క కనురెప్ప పాటుల లోకమును లోకరాజ్యం మహిమనంతా చూపించిండు దేవునికి. సాతానుగాడు వచ్చి నువ్వు నాకు సాగిలబడితే, మొక్కి సాగిలబడితే ఇదంతానే నీకు ఇస్తానన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే సాగిలపడి ఆయనకు మాత్రమే మొక్కవలెను.
హల్లెలూయా, హల్లెలూయా. అది ఏంటి, ఏం ఆజ్ఞ? మొట్టమొదటి ఆజ్ఞ అది. అక్కడికి వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోయి శాస్త్రంలోకి వచ్చాడు, పరిసరలోకి వచ్చాడు, సదుకాయలోకి వచ్చాడు, రోమో సైనికులలో వచ్చాడు, యాజకులలో వచ్చాడు, సర్వ జనాంగంలో వచ్చాడు. వాడు వచ్చి ఎన్ని రకాలుగా శోధించాలనో ప్రభువును అన్ని రకాలుగా శోధించాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సర్వాధికారం ఇవ్వబడినది. ఇప్పుడు ఒక వ్యక్తి నరకానికి పోవాలంటే ఎవరు పంపించాలి? మరణం యొక్క అధికారం ఎవరి దగ్గర ఉన్నది? చూపిస్తా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ లేఖనం చదవండి. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు వాడను. ఇక్కడ పై వరకు చూసుకుంటే ఎవరు? నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు. ఇక్కడ తీసుకుంటే ఎవరిది? దేవుడా కాదా? అంతేనా కదా? ఎందుకంటే ఆల్ఫాయు ఓమేగా ఆయనే, మొదటివాడు కడపడివాడు ఆయనే, జీవించువాడు. జీవించిన వాడు కాదు, జీవించబోయేవాడు కాదు, జీవించువాడు. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్ గ్రామర్లో. అవునా కదా? ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అంటారు దాన్ని. జీవించువాడు. ఇంకా 100 సంవత్సరాలు అయినా జీవించువాడే అక్కడ, 1000 సంవత్సరాలు అయినా జీవించువాడే అక్కడ. ఇప్పుడు ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? దేవునికా మానవునికా? హల్లెలూయా. యేసు ప్రభు కాదండి, దేవునికి వర్తిస్తుంది అక్కడి వరకు. మొదటి వాడను, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించు వాడను. ఈ వర్డ్ ఎవరికి వర్తిస్తుంది? కనుక దేవునికి మాత్రమే వర్తిస్తుంది. అది ఒక మానవుడు అన్వయించుకోవడానికి ఆస్కారము లేదది. అక్కడికి ఎవరి ఆ స్థానం ఎవరిది? అది దేవుందే. మళ్ళీ కింది చదువుకుంటే ఏమంటున్నాడు ఆయన? మృతుడనైతిని కానీ. ఇప్పుడు యేసు ప్రభు వర్తిస్తుంది. అవునా కదా? మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు? ఇక మొదటి వాడెవరు, కడపటి వాడెవరు, జీవించేవాడెవరు? దేవుడు. ఆ దేవుడు మరణించాడు ఈ లోకంలో మానవుల పాపాల కోసం. అవునా కదా? మరణించి ఏం చేస్తున్నాడైనా? మరణమును జయించి యుగ యుగములకైనా సజీవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరలోకం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చిండు ఆయన? ఎవరికి ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? పేతురికి ఎక్కడిచ్చాడండి? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇచ్చాడు. ఆయన గురించి అనుకుంటున్నారు. ఇప్పుడు మరణములకు పోవాలంటే ఎవరు వేయాలి? మరణంలో ఎవరికి అధికారం ఉంది? యేసు ప్రభువుకి ఉంది అధికారం. పాతాళలోకి ఆత్మను వేయాలంటే ఎవరు వేయాలి? యేసు ప్రభు వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మరణంలో వేయాలన్నా, నిన్ను పాతాళంలో వేయాలన్నా అధికారం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉన్నది. తాళపు చెవనగా అధికారమైనది. వాస్తవమా కదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇల్లుకు తాళం పెట్టి పోయాను నేను. ఆ విజయ్ కుమార్ వచ్చిండు, తాళం పలగొడతాడు. ఇంటి పక్క లూకుంటారా? లూకుంటారా అమ్మా? ఇప్పుడు మీ ఇళ్ళలో తాళం వేసి వచ్చారు కదా, పక్కోడు వచ్చి తాళం వేరే మీకు తెలిసిన వ్యక్తి వచ్చి తాళం పలగొడతాడు. ఎవరు బాబును తాళం పలగొడతాను? ఎవరు అని అంటాడు. నన్ను వాళ్ళు పంపిస్తే తాళం చేయి వేయలేదా నీకు? ఆపుతారా వాళ్ళని? అవునా కదా? అదే తాళం చేపట్టుకొని తీస్తే అప్పటి కూడా అడుగుతారు, దొంగ తాళం పట్టుకొచ్చాడేమోనని. అంతేనా కదా? అదే మన కొడుకో, మన బిడ్డో, మన శ్రేవులాషో పోయి తాళం తీస్తారు, ఎవరైనా అడుగుతారా? అడుగుతారా అండి ఎవరైనా? వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళు. హల్లెలూయా. అంటే ఆ ఇంటి మీద అధికారం ఎవరికి ఇచ్చాము మనము? ఎవరి చేతులు అయితే తాళపు చెవి ఉన్నదో వారికి ఉంది అధికారం. అందుకే తాళపు చెవినకి అధికారమైనది. అక్కడ యేసు ప్రభువుని అడుగుతున్నారు వాళ్ళు, ఈయన ఎవరు ఈయన? ఆయన అన్నాడు, నన్ను నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అన్నాడు. కొందరు ఇర్మియా అనుకుంటున్నారు ప్రభా. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పే మాట ఉంటుంది అక్కడ. ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారు ప్రభా, లేదంటే చనిపోయిన బాప్తిమిచ్చు యోహాను అనుకుంటున్నారు ప్రభా. సరే, వాళ్ళంతా ఆ విధంగా అనుకుంటున్నారు, ఓకే, మంచిదే, సంతోషం.
కానీ మీరు నాతో ఉన్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు ఆయన. 12 మంది శిష్యులు ఉన్నారు, ఏ ఒక్క వ్యక్తి స్పందించలేదు ఆయన మాట. వెంటనే పేతురు అన్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు ప్రభు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు ప్రభు అన్న ఆ మాట చెప్పిన వెంటనే యేసు ప్రభుకు అన్నాడు, సీమోన్ బరియోనా, రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రే దీన్ని నీకు బయలుపరిచాడు. ఈ దినముకెళ్ళి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా, అవునండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను చేతికిచ్చాడు. దేవునికి ఎవరి చేతిలో పెట్టాడు ఆయన? పేతురు చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మరణమేకయు పాతాళ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. అధికారం ఎవరి దగ్గర ఉంది? పరలోకమందును భూమి మీదను యేసయ్య దగ్గర ఉంది. ఎందుకు వచ్చింది ఇంత గొప్ప ఆధిక్యత అంటే, ఇప్పుడు చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ లేఖనంకి వెళ్ళి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన కోసం బలి అర్పించడానికి, ఇశ్రాయేలు ప్రజల కోసం బలులు అర్పించడానికి, ఇశ్రాయేలు ప్రజల కోసము ఆ దేవుని దగ్గర ఆ బలులు అర్పించి వాళ్ళను దీవించడానికి లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈరోజు మనకు ఎవరున్నారు? మనకు ప్రధాన యాజకుడు, దేవుని కుమారుడు అనబడిన యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా. ఎందుకున్నాడు ఆయన? మన పాపాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము, మనం చేసిన అసహ్యక్రియమైన క్రియల నిమిత్తము ఆయనే బలిపశువుగా ఈ లోకానికి వచ్చి, ఆయనే వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి, ఆయన బలిగా అర్పించబడి మరణమును, సమాధిని, పాతాళమును జయించి తిరిగి లేచాడు. ఆయన లేచి బలిపీఠం మీద గొర్రె పిల్లగా వధించబడిన గొర్రె పిల్లగా ఉండి తన రక్తమును కారుస్తున్నాడు ఆయన. అందుకే ఆయన మన ప్రధాన యాజకుడు. దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన ఏమైనట్టే గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడదాం. మనం ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామో దాన్ని గట్టిగా చేతపట్టుకోవాలి, మనం వదిలిపెట్టద్దు దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా దేవుని ప్రభా అన్నావా? దేవుడిగానే ఉండాలి మనకి యేసయ్య. నువ్వు నా రక్షకుని ప్రభా అనుకున్నామా? నువ్వు నా రక్షకుని ప్రభా. నువ్వు నా విమోచకుని ప్రభా. నేను జీవించిన నీకోసం జీవిస్తావు ప్రభా. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా, నీకోసం నేను జీవిస్తావు ప్రభా అనక ఒప్పుదల మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకు ఆ ఒప్పుదల మీద ఎలా ఉండాలి? మనము నమ్మకముగా ఉండాలి యేసయ్యకు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరైనా మన యొక్క ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు, కానీ మన బలహీనతల యందు ఆయన మనతో సమానమైన అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడ్డాడు. ఈరోజు మనకు శోధించబడుతున్నామంటే మనకంటే ముందు మన ప్రధాన యాజకుడు ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు. అయినా మన వలే మనకంటే ముందుగా ఆయన శోధించబడ్డాడు. ఎన్ని రకములు శోధించాలో సాతాను గాడు యేసయ్యను అన్ని రకములుగా శోధించాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ అబ్రాహాముతో అన్నాడు, నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలెను, అవునండి, సముద్రపు ఇసుక రేణువుల వలన నేను దీవిస్తానన్నాడు. ఎవరు? ఇశ్రాయేలులో లెక్క పెట్టవచ్చు మనం. అవునా కదా? అవసరమా కదా? కానీ ప్రపంచంలో క్రైస్తవులను లెక్క పెట్టును. ఆ వాగ్దానం ఎవరికి సంబంధించింది? అది ప్రభువైన యేసు క్రీస్తుకు సంబంధించింది. హల్లెలూయా. ఆయన ఎవరైనా? అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయిన. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన మనం గమనించి చూస్తే అబ్రహాము కూడా విగ్రహారాధన కుటుంబంలోకి వచ్చేసాడు. ఆయన ఊరు అనే పట్టణంలో కర్రలతో చేసిన విగ్రహములకు మొక్కే వ్యక్తి ఆయన. మనం ఆదికాండం చదివితే మనం ఒకరోజు అయిన చెట్టును తీసుకొచ్చాడు, నరికాడు, కర్రను తీశాడు. వాళ్ళ నాన్నకితే నాన్న మంచిగా ఒక బొమ్మను చేసిండు, అక్కడ పెడితే పోయి మంచిగా బొమ్మను మొక్కుతాడు. నేను ఆలోచన వచ్చింది అబ్రహాంకి, ఏంటిది
మా నాన్నే నరుకొని వచ్చాడు చెట్టును, మా నాన్నే మలిచాడు దాన్ని, మళ్ళీ మేమేమైతే ఆయన మొక్తా, అది ఎట్లా దేవుడు అవుతాడు? ఆలోచన వచ్చిందట ఆయనకు, అబ్రహాముకు. అసలు దేవుడు అంటే ఒక మనుషుని చేత నిరూపించబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు? అవునా కదా? దేవుడు అంటే స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. హల్లెలూయా. ఏ మానవుని చేత నిర్మించబడిన వాడు కాడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడు అబ్రహాముతోటి, నేను నిజమైన దేవుణ్ణి, నేను ఈ ఊరును, ఈ గ్రామమును, ఈ పట్టణమును ఇవన్నీ వదిలేసి నేను నీకు చూపించు దేశమునకు నీవు ప్రయాణమై వెళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను గొప్ప జనాంగముగా నేను చేస్తానన్నాడు. నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త జనములు నీ చేత ఆశీర్వదించబడతారన్నాడు ఆయన. నీ సంతానము చేత భూమి యొక్క సమస్త జనములు ఆశీర్వదించబడతారు. ఎవరు ఆ సంతానం? అబ్రహాం యొక్క సంతానం ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆది కాండంలో చెప్పిన ఆ ఆశీర్వాదం ఎక్కడికి వస్తున్నాయి? భూమి మీద ఉన్న సమస్త జనులు. కాజీపేట పట్టణస్తులను దేవుడు దీవించాడు, హైదరాబాదును దీవించాడు, అమెరికాలో ఉన్న బిడ్డలను దీవించాడు, ఇజ్రాయెల్లో ఉన్న బిడ్డలను దీవించాడు, చైనాలో ఉన్న బిడ్డలను దీవించాడు, రష్యాలో ఉన్న బిడ్డలను దీవించాడు, జర్మనీలో ఉన్న బిడ్డలను దీవించాడు, నేపాల్లో ఉన్న బిడ్డలను దీవించాడు, పాకిస్తాన్లో ఉన్న బిడ్డలను దీవించాడు, శ్రీలంకలో ఉన్న బిడ్డలను దీవించాడు, సింగపూర్లో ఉన్న బిడ్డలను దీవించాడు. ప్రతి గ్రామంలో ఉన్న క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో ఎక్కడ క్రైస్తవులు ఉంటారో అక్కడ దీవించడము ప్రారంభించాడు ఆయన. ఆ సంతానం ఎవరైనారైనా ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఇస్సాకు ద్వారా దీవించబడ్డారా? దీవించబడ్డారా ఇస్సాకు ద్వారా? కాదండి. ఎవరి ద్వారా దీవించబడుతున్నాం మనం? యేసు క్రీస్తు ద్వారా. హల్లెలూయా. అక్కడ లేవీలు ఇశ్రాయేలును ఏ విధంగా దీవిస్తారో ఈరోజు ప్రధాన యాజకునిగా ఆయనే దిగివచ్చి ఆ రక్తం కిందకి వచ్చిన ప్రతి పాపిని ఆయన కడిగి వేసి ఏం చేస్తుండగా ఆయన దీవించడము ప్రారంభిస్తున్నాడు, ఆయన ఆశీర్వదించడము ప్రారంభిస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాను. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పాపము లేనివాడుగా ఉన్నాను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా ఆసనమునొద్దకు చేరుదాము. హల్లెలూయా. కృపను పొందడానికి మనం ఎక్కడికి వెళ్ళాలంట? యేసయ్య కృపా సింహాసనం ఎద్దుకు వెళ్ళాలి మనం. ఆయన పాపము లేనివాడు. ఆయన ఎవరైనా పరిశుద్ధుడు ఆయన. అవునా కదా? యేసయ్యలో ఏమైనా పాపం ఉన్నదా? సవాల్ చేసిండు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు అన్నాడు ఆయన. ఒక్కడు కూడా వచ్చి నువ్వు మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా ఈ పాపం ఉంది ప్రభువా నీలో అని ఒక్కడు నిరూపించలేకపోయాడు. అంటే పాపము లేనివాడంటే ఎవరైనా పరిశుద్ధుడు కాదా? అవునండి, పరిశుద్ధుడా కాదా? హల్లెలూయా. పాపం లేనివాడంటే ఎవరైనా పరిశుద్ధుడు. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు 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 స్తుతిస్తున్నారు. ఎవరైనా యేసు ప్రభు కదా? పాపం లేనివాడు కదా ఆయన. పాపం లేనివాడు అంటే అర్థం ఏంటిది? పరిశుద్ధుడు ఆయన. యెషయా గ్రంథంలో ఉన్న 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములతో స్తుతించబడుతున్న ఆ దేవాతి దేవుడు ఎవరైనారైనా ప్రభువైన యేసుక్రీస్తు కదా ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాంటి సెరాపుల చేత, కెరూబుల చేత ప్రతి నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆగాగా కొనియాడబడుతున్న ఆ దేవుడు మన బలహీనతలను చూసి, మనం పాపంలో ఉన్నామని చూసి, మనము అవిశ్వాసంలో ఉన్నామని చూసి, మనము చెడుకారులు ఉన్నామని చూసి ఆయనే మనకంటే ముందుగా వచ్చి ప్రధాన యాజకుని వలె, గొర్రె పిల్ల వలె, రక్షకుని వలె, విమోచకుని వలె, దేవుని వలె, దేవుని కుమారుని వలె, ఒక ప్రవక్త వలె, కాపరి వలె, సువార్తికుని వలె, ఉపదేశకుని వలె ఆయన తండ్రిగా, ఆయన కుమారునిగా, ఆయన పరిశుద్ధాత్మగా ఉండి అనేకమైన క్రియల్లో ఉండి మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి ఆ దేవాతి దేవుడే మానవ రూపంలో దిగివచ్చాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఇప్పుడు మనం కృపను పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? మనము కృపా ఆసనం ఎద్దుకు రావాలి. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది కృపాసనము? ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క కృపా ఆసనం నీకు దొరుకుతుంది. నీకు
ఇప్పుడు ఎవరైనా మన ప్రధాన యాజకుడు, మనల్ని దీవించే మన ప్రధాన యాజకుడు, మనల్ని ఆస్వాదించే మనల్ని ప్రధాన యాజకుడు, మనల్ని ధైర్యపరిచే మన ప్రధాన యాజకుడు, మనల్ని బలపరిచే మన ప్రధాన యాజకుడు, మనల్ని స్థిరపరిచే మన ప్రధాన యాజకుడు, మన పాపాలను క్షమించే మన ప్రధాన యాజకుడు ఎవరైనా ప్రభు అయినా యేసు క్రీస్తు అయినాడు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ప్రభా మీరు వాక్యంను దీవించండి. యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు ఆస్వాదించండి. వారికున్న అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి, దయ్యములతో పీడించబడితే విడిపించండి, శోధనలో ఉంటే విడిపించండి ప్రభా. నీ శక్తిని నైనా బయలుపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము నమ్ముతున్నాం నాయన, నువ్వు నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ప్రభా నువ్వు సజీవుడవుతండి. నీకు స్తోత్రం నాయన. దేవా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటూ దీవించమని ఆస్వాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.